సత్య వాళ్ళ చెల్లి అయితే సత్యకు ఫోన్ చేసి, "అక్క నేను కంప్యూటర్ కోర్స్‌లో జాయిన్ అయ్యానక్క" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే, "అదేంటి నాన్న నిన్ను జాయిన్ చేయనన్నారు కదా! ఒప్పుకోనన్నారు కదా! ఇప్పుడు నాన్న మనసు మార్చుకున్నారా? నిన్ను జాయిన్ చేశారా?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న సత్య వాళ్ళ చెల్లి అయితే, "అదేంటక్క నీకు తెలియదా? మొన్న బావగారైతే ఖాళీని గట్టిగా చితక్కొట్టి ఇంటికి తీసుకొని వచ్చి మరీ బెదిరించారు. అందుకే ఇప్పుడు నాన్న కొంచెం ధైర్యం తెచ్చుకొని నన్ను కంప్యూటర్ కోర్స్‌లో జాయిన్ చేశారు. నాకు చాలా హ్యాపీగా ఉంది" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి అవునా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. సరే అని చెప్పేసి ఫోన్ కట్ చేసేస్తూ ఉంటుంది. ఇంతలో కృష్ణ అయితే అక్కడికి తీసుకొని వచ్చి, "ఏంటి మొన్న మీకు దెబ్బలు తగిలాయి కదా! అవి ఎవరి వల్ల తగిలాయి? ఎలా తగిలాయి?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న క్రిష్ అయితే, "ఏంటి ఇలా అడుగుతుంది సత్య" అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ అయితే, "అదేమీ లేదు మామూలుగా యాక్సిడెంట్ జరిగిందని" చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే, "నిజం చెప్పండి ఇప్పుడు ఎవరి వల్ల తగిలాయో" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. "అదేం లేదు సత్య మామూలుగానే తగిలాయి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. "మీరు మా పుట్టింటి వాళ్ళ వాళ్ళ వల్ల కాళీతో గొడవ పడ్డారు కదా! అందుకే మీకు ఈ గాయాలు తగిలాయి కదా!" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ అయితే సత్యకి ఎలా తెలిసింది ఈ విషయం అని చెప్పేసి ఒక్కసారిగా షాక్ అయిపోయి సత్య వైపు చూస్తూ ఉండిపోతారు. "మా పుట్టి వంటి వాళ్ళ కోసం మీరు ఇంత చేయడం అంత అవసరమా?" అని చెప్పేసి అయితే, "మీ ప్రాణాలనే పణంగా పెడుతున్నారా?" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న క్రిష్ అయితే ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా అయితే ఉండిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్